పెంచలకోన నరసింహస్వామివారి దేవస్థానం వద్ద బలిజల నిత్య అన్నదాన సత్రం కబ్జాకి గురి కావడంతో ఆశ్రమ నిర్వాహకులు మన దగ్గరకు వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కోనేటి మురళీకృష్ణమ్మ. సో ఈ ఆశ్రమం ఇది వరకు ఎవరు చేసేవాళ్ళు? మా తాతగారు కోనేటి వెంకట నరసయ్య, కడప జిల్లా నందలూరు మండలం కుంపినీపుకూన గ్రామం, నలుగురు అన్నదమ్ముళ్ళమ్మ. సో నలుగురిలో ముగ్గురు అన్నదమ్ముళ్ళు 1985లో పెంచలకోన పుణ్యక్షేత్రానికి వస్తూ పోతూ వచ్చారమ్మ. సో ఒక కొద్ది కాలం తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కలిపి వచ్చే భక్తులకు అన్నదానం చేసేవాళ్ళు. సో క్రమేణా వీళ్ళు పెట్టే మంచి కార్యక్రమం చూసి దేవస్థానము కొంత స్థలం ఏర్పరిచింది వీళ్ళకు. 1985 నుంచి అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు. సో గుడిసెలు అప్పట్లో బిల్డింగ్లు గిల్లు ఏమి ఉండేవాళ్ళు, చిన్న పందిరి వేసి పందిలో గంజిగాంచి పెట్టేవాళ్ళు. సో క్రమేణా దేవస్థానం సైట్ ఇచ్చే తర్వాత సుమారు ఎన్ని ఎకరాలు? ఒక 60 నుంచి 70 సెంట్లు అమ్మ, ఎకరాలు కాదు, 60 నుంచి 70 సెంట్లు దేవస్థానం వాళ్ళు సైట్ ఇచ్చారు. సో 1990లో రాజంపేట పార్లమెంటు సభ్యులు సాయి ప్రతాప్ గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత మా తాతగారు అయినటువంటి కోనేటి వెంకట నరసయ్య గారు ఊరా గ్రామ గ్రామాలు తిరిగేసి 2 జిల్లాల తరపున ఒక 16 రూములు ఏర్పాటు చేశారు తల్లి. అంటే 1 by 1, 1, 2 ఈ విధంగా చేసుకుంటూ అందులో కడప జిల్లాటి 16 రూములు, నెల్లూరు జిల్లాటి 4 రూములు, మొత్తం 16 రూములు ఉండేవి. క్రమేణా నిత్యము అన్నం పెంచలకోనలో భోజనం అంటే బలిజోల సత్రం ఒక బ్రాండ్ అమ్మ. వచ్చే ప్రతి భక్తుడికి కులం అనేది ఉండదు మన దగ్గర. పెంచలకోనలో అన్నం అంటే బలిజోల సత్రం ఒక బ్రాండ్ అమ్మ. ఈ కులము ఆ కులము లేకుండా దేవస్థానంకి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కరికి పెట్టేవాళ్ళం అమ్మ, 2 పూటల, మధ్యాహ్నము రాత్రి. సో దేవస్థానం అనే మధ్యాహ్నం పూటే పెడుతుంది, నైట్ పెట్టరమ్మ. పెంచలకోన అన్ని కులాలు సత్రాలు ఉన్నాయి కానీ సో నిత్యము భోజనం అంటే బలిజోల సత్రం బ్రాండ్ ఉండేదమ్మా. సో క్రమేణా నడుస్తూ వచ్చింది. 2016లో తాతగారు చనిపోయారు అనమాట. చనిపోతే దాన్ని నెల్లూరు జిల్లా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు, చాట్ల వెంకటస్వామి అని చెప్పేసి. సో చేస్తూ ఉండగా అక్కడ వచ్చే లావాదేవీలు అంటే ఏమైనా భక్తులు ఇచ్చే 10 రూపాయల డబ్బులు అలాంటివి కూడా ఏమి దానికి లెక్క జమ చూపించకుండా ఉండేవాళ్ళు. సో దీని మీద ఇక్కడ అన్యాకృతం జరుగుతున్నదని చెప్పేసి, డబ్బు సరిగా చూపించడం లేదని చెప్పేసి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు బండారు రత్నసభాపతి కుమారుడు డాక్టర్ రవీంద్ర గారు వచ్చి అడిగితే మీకు సంబంధం లేదు అని చెప్పారు. అయ్యా, ఇది మన బలిజ కులస్తులది, సంబంధం అనే పదం మీరు అనకూడదు. సో ఇందులో మావి కూడా 2 రూములు ఉన్నాయి, మీరు ఆ పదం వాడకూడదు, అందరం కలిసికట్టుగా చేసుకుందాం అన్నాం. సో దానికి చాట్ల వెంకటస్వామి అనే వ్యక్తి అది లేదు, దేవస్థానం మా జిల్లాలో ఉంది, మీ పెత్తనం ఏంటి అన్నారు. సో దీని మీద బండారు రత్నస్వామి గారి కుమారుడు డాక్టర్ రవీంద్ర గారు 2016లో నెల్లూరు కోర్టులో కేసు వేయడం జరిగిందమ్మా. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా పక్కగా ఉన్నాయా? డాక్యుమెంట్స్ పక్కగా ఉన్నాయమ్మా. అంటే ప్రతి ఒక్కరికి దేవస్థానం అంటే సైట్ ఇచ్చిందమ్మా, ఇది దేవస్థానం హ్యాండ్లోనే ఉంటుంది. సో దానికి ఏంటంటే 1995లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, బలిజ తెలగ కాపు నిత్య అన్నదాన సమాజం అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో చాట్ల వెంకటస్వామి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా, మా తాతగారు ఇద్దరు, ఒకతను వైస్ ప్రెసిడెంట్గా, ఒకతను సెక్రటరీగా పెట్టేసి ఒక 7 మంది సభ్యులతో కమిటీ చేశారమ్మా. సో మా తాతగారు ఇద్దరికి ఫింగర్ ప్రింట్ అంటే వేలిముద్ర చదువు రాదనమాట. సో ఈ క్రమేణా నడుపుతూ వచ్చారు. ఈ తాతగారికి చదువు రానందువల్ల వీళ్ళు అకౌంట్స్ చూపించేవాళ్ళు కాదు. సో ఆ డాక్యుమెంట్స్ ఏమైనా చూపిస్తారా? ముఖ్యంగా మా తాతగారు కోనేటి వెంకట నరసయ్య అన్నదమ్ములు వీళ్ళే అన్నదాన సత్రం స్థాపించింది. అయితే ఈ సత్రం అటవీ శాఖ వాళ్ళదా, రెవెన్యూ శాఖ? దేవస్థానం వాళ్ళదమ్మా, అటవీ శాఖకు సంబంధించి కాదు, ఎండోమెంట్కు సంబంధించింది, దేవస్థానానికి సంబంధించిన తల్లి. ఓకే, ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఎండోమెంట్ మినిస్టర్ని కలిసారా? మేము ఎండోమెంట్ మినిస్టర్ కలిసాము. సో ఇది ఏమైందంటే దీని మీద కేసు వేసాం, 2016లో కేసు వేసాము. 16లో కేసు వేస్తే 2024 సెప్టెంబర్లో కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చింది. ఎవరైతే కేసు వేశారో కేసు వేసిన వ్యక్తులు జాలే రాజగోపాలు మరియు మొలకల మల్లికార్జున, ఈ మొలకల మల్లికార్జున వ్యక్తి రాజంపేట వాస్తవ్యులు, వీళ్ళిద్దరూ కోర్టులో కేసు వేశారు. సో 2024 సెప్టెంబర్లో కోర్టు వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. ఏమనిచ్చింది? పాత కమిటీని రద్దుపరిచి కొత్తగా ఎన్నుకోమని ఇచ్చింది. సో దీని మీద మేము రిజిస్టర్ ఆఫీస్కి పోయేసి ఈ విధంగా కమిటీ ఫామ్ చేసుకోవాలని మనం పోయాము. ఓకే అండి, మీరంతా ప్రిపేర్ అయ్యారండి, ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ సభ్యులుగా
కడప జిల్లా నుంచి ఒక 5 మంది, నెల్లూరు జిల్లా నుంచి 5 మంది, నేను ప్రెసిడెంట్గా మొత్తం కలిసి 11 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశాను. ఇక్కడ లోకల్ వాళ్ళు, నెల్లూరు లోకల్ టౌన్ వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ అయిన కమిటీని రద్దుపరిచి, లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మా దాన్ని రద్దుపరిచి వాళ్ళు కమిటీ ఫామ్ చేశారు. దానికి సంబంధించి కోర్టు మాకు ఇచ్చిన ఆధారాలు, కోర్టు రద్దుపరచమని మాకు ఇచ్చిన ఆధారము. దీని ప్రకారము మాకు రిజిస్టర్, సబ్ రిజిస్టర్ గారు మాకు రిజిస్టర్ అయినట్టు మీకు ఫైలింగ్ అయిందండి అని మాకు ఇచ్చిన రిసిప్ట్ అండి ఇది. అయితే బలిజ సంఘాల నిత్య అన్నదాన సత్రం మీ తాతగారు నడుపుతున్నారని చెప్పారు. కంటిన్యూస్ గా జరుగుతుంది కదా, మధ్యలో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అలా ఎలా జరిగింది అది? మా కంటిన్యూస్ బ్రహ్మాండంగా జరుపుతున్నానమ్మా. నేను కరోనా టైంలో నుంచి అద్భుతంగా, కరోనా సమయంలో కూడా పెంచులకొండలో భోజనం అంటే ఒక బలిజల సత్రమే పెట్టేవాళ్ళు అనమాట. వచ్చే భక్తులకు కానీ లోకల్గా ఉండే వాళ్ళకి కానీ పెట్టేవాళ్ళము. సో ఈ 2024లో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకల్ నెల్లూరు వాళ్ళు చాట్ల నరసింహారావు, డివిఎస్ గిరి అలియాస్ సంతపేట గిరి, వీళ్ళిద్దరూ దౌర్జన్యంగా మా మీద పడి ఉన్నపలంగా సత్రంలో నుంచి మమ్మల్ని బయటకు పంపించేసి, ఇది మా జిల్లాకు ఉంది, మీకు సంబంధం లేదు, మీ తాతగారితోనే అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని పోలీస్ డిపార్ట్మెంట్ పంపించేసి మమ్మల్ని బయటకు పంపించారు. సో ఆ దినం నుండి ఇది జరిగిందమ్మా. 2024 ఆగస్టు 3వ తారీఖున. ఆ దినము నుండి ఈ దినము వరకు న్యాయ పోరాటం చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదు. దీని మీద ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలిసాము, నెల్లూరు మినిస్టర్ గారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారిని కలిసాము. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు. ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆగిపోయిందంటారు. అమ్మ 2024 ఆగస్టు 3వ తారీఖు ఇష్యూ జరిగితే ఈ రోజు వరకు సత్రంలో నిత్య అన్నదానం అనేది విఫలం అయిపోయింది తల్లి. సరిగా చేయట్లేదు అనమాట. మేము చెప్పడం కాదు, మీరు పోయి అక్కడ విచారించుకున్నా కూడా కడప వాళ్ళు చేసేటప్పుడు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు. భక్తులకు అన్నదానం అనేది సరిగా పెట్టడం లేదని మీరు పోయి విచారించుకున్నా కూడా ఇదే చెప్తారు తల్లి. మేమున్నప్పుడు అద్భుతంగా ఏర్పాటు చేసేవాళ్ళం. మధ్యాహ్నం కానీ నైట్కి కానీ కుల మతాల అతీతంగా మంచిగా ఏర్పాటు చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ అన్నదానం బలిజోల సత్రం అంటే దీనస్థితికి వచ్చిందమ్మా. సార్ మీరు కొన్ని రోజులు పక్కన ఉండడం వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. నేను పక్కన నేను కంటిన్యూ చేస్తున్నానమ్మా. 2020 నుండి 2024 ఆగస్టు 3వ తారీఖు వరకు పొజిషన్లో నేనే ఉన్నా. ప్రభుత్వం మారిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా వెనక మినిస్టర్లు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి, దేవస్థానం మా జిల్లాలో ఉంది, మీ తాతగారితో వెళ్ళిపోయింది, మీకు ఎవరు హక్కు లేదు అని నెల్లూరు వాస్తవ్యులు చాట్ల నరసింహారావు గారు, సంతపేట గిరి వీళ్ళిద్దరు కలిపి ఉన్నపలంగా నన్ను బయటకు పంపించేశారు. అయితే మళ్ళీ మీకు అవకాశం వస్తే ఈ ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తారా? మళ్ళీ మనకు అవకాశం వస్తే కదా, అవకాశం రావాలనే 10 నెలల నుంచి పోరాటం చేస్తున్నాను. భగవంతుడి మీద భారం వేశాను. పెంచలకోనలో ఫస్ట్ సత్రం అంటే బలిజోల సత్రం స్టార్ట్ చేసిందమ్మా. దీని తర్వాత అన్ని కులాలు స్టార్ట్ చేశారు. మన సత్రానికి వచ్చేలోపు దీనాస్థితికి వచ్చిందమ్మా. ఈ సత్రము పగలగొట్టి అన్ని జిల్లాలకు సంబంధించి, నెల్లూరు జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితే, అన్నమయ్య జిల్లా అయితేనేమి, ముఖ్యంగా సోమగాడికి 70 to 80% అన్నమయ్య జిల్లా, కడప జిల్లా భక్తులు ఎక్కువ ఉన్నారమ్మా. సో మంది దీనాస్థితికి వచ్చేలోపు దీనిని పగలగొట్టి కొత్తగా కట్టాలని ప్లాన్ చేశాము. నెల్లూరు నుంచి ఇంజనీర్ కూడా పిలిపించానమ్మా. ఇవన్నీ ఎదురు వ్యక్తులకు తెలిసేసి బిల్డింగ్ పగలగొడితే మనం లోపలికి ఎంటర్ ఏం కాలేమని చెప్పేసి, సో మమ్మల్ని ఉన్నపలంగా బయట తెప్పించేసి ఆ బిల్డింగ్ కార్యక్రమాన్ని కూడా లేకుండా చేశారమ్మా. ఇందులో ఒక 10-15 సంవత్సరాల నుంచి మా తాతగారు బ్యాంకులో అకౌంట్ ఉంటే అకౌంట్లో డబ్బులు ఉన్నాయమ్మా. చాట్ల వెంకటస్వామి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2021 25వ తారీఖున 8వ నెల 21వ తారీఖున అతనికి చెక్ పవర్ ఉండింది. 1,15,000 ఒకసారి, 1,30,000 ఒకసారి, ఇలా క్రమేణా ఆగస్టు నెలలోనే 6 లక్షల రూపాయలు డ్రా చేశారు తల్లి. ఇదో దానికి సంబంధించిన ఆధారాలు. సో దీని తర్వాత 2024లో మొత్తం బ్యాంకులో 13 లక్షల డబ్బులు ఉండిందమ్మా. దాని తర్వాత 2024 30వ తారీఖు 11వ నెల 2024 చాట్ల నరసింహ ద్వారా, చాట్ల వెంకటస్వామి ద్వారా రిజైన్ లెటర్ తీసుకొని కొత్త కమిటీ ఫామ్ చేసి, ఆ కొత్త కమిటీలో సంతపేట గిరి అనే వ్యక్తి వాళ్ళ చిన్న ఆయన వేమన రోసయ్య అతను ప్రెసిడెంట్గా పెట్టేసి 11 మంది సభ్యులతో ఒక కమిటీ ఫామ్ చేశాడు. కమిటీ ఫామ్ చేసిన తర్వాత వెంటనే 30/11/2024 సంవత్సరంలో
₹1,00,000 డ్రా చేశారమ్మా. సో ఇది మాకు తెలిసి మేము ఇమీడియట్గా ఫోన్ చేస్తే మీరెవరు మాకు అడిగేదానికి అని నేను ఎక్కడ మళ్ళీ బ్యాంకు దగ్గరికి వెళ్తాను అని మరుక్షణమే 4వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరం వేమన రోసయ్య అనే వ్యక్తి చెక్ పవర్ ఉంది కాబట్టి ₹6,50,000 డ్రా చేశారమ్మా. 10-15 సంవత్సరాల నుంచి మా తాతగారు రూపాయి భక్తులు ఇచ్చిన డబ్బు పోగు చేసుకుంటే ఈ నెల్లూరు వాళ్ళు వచ్చేసి భక్తులకు ఏమీ పెట్టకుండా ఉన్న డబ్బులు మొత్తం డ్రా చేసుకొని పోయి సత్రాన్ని ఇప్పుడు దీనస్థితికి తీసుకొచ్చారమ్మా. సో ఇప్పుడు నెల్లూరు వాళ్ళు తీసుకొని మెయింటెనెన్స్ చేస్తున్నాము. కనీసం భోజనం అనేది పెట్టడం లేదు తల్లి. మీరు విచారించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంటే అలా జరుగుతుంటే నిత్యాన్నదానం జరగకుండా అట్లా చేస్తుంటే మంత్రులు కామ్గా ఎందుకుంటారు? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు కదా. ఇద్దరు మినిస్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాను తల్లి. మంత్రులు గారు న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ మంత్రులు గారు ఇంతవరకు ఏం న్యాయం చేయలేదు తల్లి. నేనైతే పోరాటం చేస్తూనే ఉన్నానమ్మా. రాజకీయ ఒత్తిళ్ల వల్ల నాకు న్యాయం జరగలేదు తల్లి. నేనైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. న్యాయస్థానం వీళ్ళు ఏంటంటే లోకల్ వాళ్ళు పొద్దునూకులు పోలీసులు పంపిస్తున్నారు. పోలీసులు కూడా రాకూడదు అని నేను హైకోర్టు నుంచి లెటర్ తీసుకొచ్చానమ్మా. సార్ పొద్దునూకులు మాకు మేము ఎంటర్ కావడము పోలీసులు రావడం అని చెప్పేసి అది కూడా మాకు హైకోర్టు లెటర్ ఇచ్చింది. ఇది సివిల్ మ్యాటరు, ఇందులో పోలీసులు ఎంటర్ కాకూడదు అని చెప్పేసి. సో ఈ విషయం కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లాను, అయినా కూడా నాకు న్యాయం జరగలేదు. సో ఇదండి, ప్రజా ప్రతినిధుల నుంచి కూడా న్యాయం జరగలేదని వాళ్ళ వద్ద నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తే మళ్ళీ బలిజ నిత్యాన్నదాన సత్రాన్ని కంటిన్యూ చేస్తామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన HN19.